బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. అయితే ఒక పెళ్లి వేడుకకు వెళ్ళిన ఆయన అక్కడికి వచ్చిన డాన్సర్తో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో ప్రజెంట్ వైరల్గా మారింది. అయితే తన దగ్గరకు వచ్చిన ఒక డాన్సర్, లేడీ డాన్సర్ తన దగ్గరకు వస్తే ఆవిడని ముద్దు పెట్టడం, కొన్ని అసభ్యకరంగా తాకడం, అలా చేయడం వల్ల వీడియో ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బీహార్లో ఒక వివాహానికి హాజరైన బీజేపీ నేత బబ్బన్ సింగ్ రఘువంశీ తన చుట్టూ ఎక్కడైతే తన పెళ్లికి వెళ్ళిన దగ్గర ఒక మహిళా డాన్సర్ తన దగ్గరకు వచ్చినప్పుడు ఆవిడని హత్తుకోవడం, కొన్ని ప్రైవేట్ పార్ట్స్ దగ్గర టచ్ చేయడం, ముద్దు పెట్టడం, ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే చాలామంది కూడా సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్స్ కావచ్చు, లేదా చాలామంది పాలిటిషియన్స్ కావచ్చు, ఇదేనా మీ పార్టీ పద్ధతి, మీ పార్టీ సిద్ధాంతం అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే పెళ్లి వేడుకలో అక్కడ పెళ్ళి అని మైమర్చిపోయి చుట్టూ జనాలు ఉన్నారు అని కూడా కనీసం కామన్ సెన్స్ లేకుండా అలా ఎలా చేస్తారు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. డాన్సర్ను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు ఆ బీజేపీ నేత బబ్బన్ సింగ్ రఘువంశీ. అయితే దీనిపై బబ్బన్ సింగ్ రఘువంశీ కూడా స్పందించడం జరిగింది. ఆ వీడియో ఏదైతే ఉందో అది పాతది, ఇప్పటిది కాదు అంటూ కూడా ఆయన బుకాయించినట్టు తెలుస్తుంది. తనపై ఎవరో కుట్ర చేసి కావాలనే ఇరికించారని కూడా కవరింగ్ చేశారు బబ్బన్ సింగ్ రఘువంశీ. అయితే తనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందనే అక్కసుతో ప్రతిపక్ష నేత ఫేక్ వీడియో క్రియేట్ చేసి సృష్టించారు. ఇది ఒక ఫేక్ వీడియో అంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అయితే తాను రవాణా శాఖ మంత్రి దయాశంకర్ సింగ్కు బంధువుని అంటూ కూడా రఘువంశీ చెప్పడం జరిగింది. అయితే మంత్రి దయాశంకర్ సింగ్ ఈసారి తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించబోతున్నారన్న వార్తతో చాలామంది తన పైన కోపంతో ఇలా చేస్తున్నారు, ఇది ఒక ఫేక్ వీడియో అంటూ కూడా రఘువంశీ కవర్ చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ క్రమంలోనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. త్వరలోనే వారి బండారం కూడా బయట పెడతానని కూడా శపథం చేశారు బబ్బన్ సింగ్ రఘువంశీ. అయితే దానికి సంబంధించిన విజువల్స్ కూడా మన బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో యాక్చువల్గా ఒక మహిళ అక్కడికి వచ్చిన ఒక మహిళా డాన్సర్ తన దగ్గరకు వచ్చినప్పుడు తన వల్లో కూర్చోబెట్టుకొని ప్రైవేట్ పార్ట్స్ దగ్గర, చెస్ట్ ప్రదేశం దగ్గర టచ్ చేయడం, అక్కడ అదేవిధంగా తనకు ముద్దు పెట్టడం, ఇలాంటి విజువల్స్ అన్ని కూడా ప్రజెంట్ వైరల్గా మారాయి. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. मैं भारतीय जनता पार्टी का कार्यकर्ता हूं. रसड़ा चीनी मिल का चुनाव में 3 महीना पहले निर्विरोध चेयरमैन निर्वाचित हुआ था. वो ऐसा है कि आज से 20 दिन पहले एक बारात में मैं गया था बिहार, राजेश सिंह प्रधान के लड़के की शादी में. वहीं केतकी सिंह के पति गुड्डू भी गए थे. चूंकि मैं बांडी से विधानसभा का चुनाव लड़ा था, 93 में 22,000 वोट पाया था, इसलिए केतकी सिंह के लोगों द्वारा इस तरह की साजिश रची गई है. आखिर क्या कारण रहा कि इस तरह का साजिश आपके खिलाफ? इसलिए कि लोग जानते हैं कि हो सकता है दयाशंकर सिंह परिवहन मंत्री मेरे रिश्तेदार हैं, कि टिकट दिलवा दे बांडी से. मैं बांडी से 22,000 वोट पाया हूं जी. तो आप बांडी से तैयारी भी करते हैं? हाँ, बिल्कुल करता हूं. हम जा रहे हैं अभी कप्तान के यहाँ, एप्लीकेशन देंगे जांच के लिए, उस वीडियो की जांच के लिए. हाँ. अच्छा, ये कौन लोग हो सकते हैं? जो वो केतकी सिंह के लोग हैं. राजेश सिंह कहाँ के प्रधान है? दुर्गीपुर के. बलिया? हाँ, मनियर ब्लॉक में. वो केतकी सिंह के खास आदमी हैं. मतलब आपको ये पूरा साजिश लगता है? बिल्कुल साजिश है. इस आपका उम्र कितना होता है? 70 वर्ष. तो क्या कहेंगे, ऐसे 70 वर्ष आदमी से ऐसे तरीके से मजाक किया जा रहा है, साजिश किया जा रहा है, दिल को आपको ठेस पहुंचा? बहुत ठेस पहुंचा है. कुछ कहना चाहेंगे? अरे यही कहना चाहेंगे कि आप लोग हमको न्याय दिलवाइए, और क्या कहेंगे. ठीक. हम जा रहे हैं कप्तान के यहाँ ही. బీజేపీ నేత బబ్బన్ సింగ్ రఘువంశీ అయితే అతను ఒక పెళ్లి వేడుకకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక డాన్సర్ తన దగ్గరికి వస్తే తనను ఒళ్ళో కూర్చోబెట్టుకొని తన ప్రైవేట్ బాడీ పార్ట్స్ని టచ్ చేయడం, అదేవిధంగా ముద్దు పెట్టడం. సో అక్కడున్న స్థానికులు కూడా వీడియోని రికార్డ్ చేశారు. తను ఒక పెళ్లి వేడుకకు వెళ్ళినప్పుడు చుట్టూ జనం ఉన్నారు అని కూడా ఆలోచించకుండా ఇలా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్, ఇదేనా మీ పార్టీ సిద్ధాంతం, ఇదేనా మీరు చేసేది అని చెప్పి కూడా చాలామంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో బబ్బన్ సింగ్ కూడా ఇలాంటి వస్తున్న ఈ ఆరోపణలను కూడా ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది.
అది ఒక చాలా పాత వీడియో, ఆ వీడియో ఫేక్ వీడియో, నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందన్న అక్కస్సుతోనే నా పైన ఇలాంటి అలిగేషన్స్ వేస్తున్నారు అంటూ కూడా బబ్బన్ సింగ్ కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తాను రవాణా శాఖ మంత్రి దయాశంకర్ సింగ్కు బంధువు అని కూడా రఘువంశీ చెప్పడం జరిగింది. అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా అది బబ్బన్ సింగ్ రఘువంశీ అని కూడా చాలా క్లియర్గా అనిపిస్తుంది. కానీ అది ఫేక్ వీడియో అంటూ కూడా కవర్ చేసే ప్రయత్నం చేశారు బీజేపీ నేత బబ్బన్ సింగ్. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. నెటిజన్స్ కూడా రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి, ఒక ఉన్నతమైన పదవిలో ఉండి, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా వస్తుందని చెప్తున్నారు. అలా ఉండి ఇలాంటి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు సొసైటీకి అంటూ కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక పెళ్లి వేడుకకు వెళ్ళి ఇలాంటి పని చేసేదంటూ కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ వీడియో చాలా వైరల్గా మారింది. అయితే దీనికి సంబంధించి ప్రజెంట్ కేవలం బబ్బన్ సింగ్ మాత్రమే రియాక్ట్ అయ్యారు. పార్టీ తరపు నుంచి కానీ ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. కానీ అటు ప్రతిపక్షాలు మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అటు ట్విట్టర్లో అదేవిధంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీన్ని క్వశ్చన్ చేస్తున్నాయి. ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటివి ప్రోత్సహిస్తే యూత్ మరింత చెడిపోతుందంటే కూడా చాలామంది ప్రతిపక్ష నేతలతో పాటు చాలామంది పాలిటిషియన్స్ కూడా దీన్ని క్వశ్చన్స్ చేస్తూ దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. भारतीय जनता पार्टी का कार्यकर्ता हूं। रसड़ा चीनी मिल का चुनाव में 3 महीना पहले निर्विरोध चेयरमैन निर्वाचित हुआ था। वो ऐसा है कि आज से 20 दिन पहले एक बारात में मैं गया था बिहार, राजेश सिंह प्रधान के लड़के की शादी में। वहीं केतकी सिंह के पति गुड्डू भी गए थे। चूंकि मैं बाढ़ से विधानसभा का चुनाव लड़ा था, 93 में 22,000 वोट पाया था, इसलिए केतकी सिंह के लोगों द्वारा इस तरह की साजिश रची गई है। आखिर क्या कारण रहा कि इस तरह का साजिश आपके खिलाफ? इसलिए कि लोग जानते हैं कि हो सकता है दयाशंकर सिंह परिवहन मंत्री मेरे रिश्तेदार है, कि टिकट दिलवा दे बांडी से। मैं बांडी से 22,000 वोट पाया हूँ जी। तो आप बांडी की तैयारी भी करते हैं? हाँ, बिल्कुल करता हूँ। हम जा रहे हैं अभी कप्तान के यहाँ, एप्लीकेशन देंगे जांच के लिए, इस वीडियो की जांच के लिए। हाँ। अच्छा, ये कौन लोग हो सकते हैं वो केतकी सिंह के लोग हैं। राजेश सिंह कहाँ के प्रधान है? दुर्गीपुर के, बलिया। हाँ, मनियर ब्लॉक में। वो केतकी सिंह के खास आदमी है। मतलब आपको ये पूरा साजिश लगता है? बिल्कुल साजिश है। इस आपका उम्र कितना होता है? 70 वर्ष। तो क्या कहेंगे, ऐसे 70 वर्ष आदमी से ऐसे तरीके से मजाक किया जा रहा है, साजिश किया जा रहा है, दिल को आपको ठेस पहुंचा? बहुत ठेस पहुंचा है। कुछ कहना चाहेंगे? अरे यही कहना चाहेंगे कि आप लोग हमको न्याय दिलवाइए, और क्या कहेंगे। ठीक। हम जा रहे हैं कप्तान के।